358/2 2 ఎకరాలలో నువ్వు ఏదైతే ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై 2 ఎకరాలను కబ్జా చేసి అమ్ముకున్న ఘనత నీది. అదేవిధంగా 356 నెంబర్ 3 ఎకరాల 24 గుంటలు రాజీవ్ రహదారిపై అమ్ముకొని నువ్వు సిక్కం భూమిని అమ్ముకున్న ఘనత నీది. నువ్వు కాలువలు కబ్జా చేసిన సిక్కం భూములు. నువ్వు నర్సన్న గురించి మాట్లాడు అర్హతన 3 సార్లు ఓడిపోయిన దొంగవు నువ్వు. నర్సన్న గురించి అంటావు. నువ్వు 3 సార్లు ఓడిపోయి నువ్వు ఆస్తులు ఎలా సంపాదించినావు? అదే నర్సన్న ఆస్తులు ఎంత ఉన్నాయి? నువ్వు చర్చకు సిద్ధమా? 7 గంటలకు చర్చకు సిద్ధం. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఆస్తులు? నర్సన్న దగ్గర ఎన్ని ఉన్నాయి ఆస్తులు? ప్రతాప్ రెడ్డి రేపు సిద్ధమా? నీ ఆస్తులకు నర్సన్న ఆస్తులకు నువ్వు కబ్జాలు చేసుకుంటా, నువ్వు నీ దాంట్లో నీకు పడకుండా నువ్వు టీఆర్ఎస్లో 10 నుండి 100 కోట్లు సంపాదించిన ఘనత నీకున్నది. కానీ నరసన్న ఏనాడైనా ప్రజా సమస్యలపై పోరాడిండు, ప్రజలలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా అయిండు. కానీ నువ్వు డిపాజిట్ గురించి మాట్లాడుతున్నావు ప్రతాప్ రెడ్డి. నువ్వు డిపాజిట్ మాట్లాడితే నవ్వుకుంటురు ప్రజలు, నవ్వుకుంటురు. నీ దాంట్లో కూడా నవ్వుకుంటురు. నువ్వు ఓడిపోయిన క్యాండిడేట్, నరసన్న గెలిచిన క్యాండిడేట్ రాసి పెట్టుకో. ఆయన 3-4 సార్లు గెలిచి ప్రజలలో ఉన్నాడు నాయకుడు. అది నరసన్న ఘనత. మళ్ళొక్కసారి నరసన్నపై ఆరోపణ చేస్తే నీకు ఇదే గతి పడుతుంది. ఇదే ఆర్యం హాస్పిటల్ సంగారెడ్డికి లైన్ పోయే కాలువని నువ్వు ఆపిపించుకొని ఆడ నువ్వు కబ్జా చేసి అమ్ముకున్న ఘనత నీది. నువ్వా ప్రతాప్ రెడ్డి గారు? మళ్ళొక్కసారి ఇటువంటి ఆరోపణలు చేస్తే నీ ఖబర్దార్ అని చెప్తున్నావు. ఏనాడైనా నరసన్న ప్రజలలో ఉన్నాడు. మా పార్టీ వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు. మా పార్టీ వాళ్ళు పదవులు వస్తాయా రావా మేము డిసైడ్ చేసుకుంటాం. ప్రతాప్ రెడ్డి గారు మా పార్టీలో మా నాయకుడు డిసైడ్ చేస్తాడు. మేము ఎవరికి పదవులు ఇవ్వలేము. ఇంకా టైం ఉన్నది. దాన్ని బట్టి అందరిని కూర్చోబెట్టి పదవులు ఇస్తాడు. నువ్వు పేరు చెప్పుడు కాదు. నువ్వు గజదొంగ ప్రతాప్ రెడ్డి. నువ్వు మళ్ళొక్కసారి ఇటువంటి ఆరోపణలు చేస్తే బాగుండదని చెప్తున్నావు. మా పదవులు దానంతలు అది వస్తాయి. మా నరసన్న నీతి నిజాయితీ పరుడు. ఏనాడైతే ఏనాడైతే వెళ్తున్నావు అని నిజారోపణలు చేయని ప్రతాప్ రెడ్డి. నీ దిక్కున్నారు దొంగలు, నీ దగ్గర దొంగలు ఉన్నారు. వాళ్ళని నువ్వు అది చూసుకో. నీ దగ్గర ఎంతమంది దొంగలు ఉన్నారో నువ్వు చూసుకో. మళ్ళొక్కసారి నరసన్నపై ఆరోపణలు చేస్తే బాగుండదు. ప్రజ్ఞాపూర్ నీ ప్రజ్ఞాపూర్ కాడ ఏది ప్రజ్ఞాపూర్ గజ్వెల్కి వస్తుంటే నువ్వు వెంచర్ చేసినావు. కలవట్టి సిక్కం నువ్వు కాలువ చేయకుండా అది నువ్వు అమ్ముకోలేదా? ప్రజల సొమ్ము కాదు, కట్ట కాదు. ఇది నీ భూదందాలు. నరసన్న దగ్గర పైసలు లేవు. ప్రజలలో ఉన్నాడు, ప్రజల నాయకుడు. నీ దగ్గర ఎన్ని ఆస్తులు మేము చిట్టా తీస్తాం. చిట్టా తీసినాక నీ బతికేందో అప్పుడు మళ్ళొక్కసారి నరసన్నపై ఆరోపణలు చేస్తే బాగుండదని ఇదే చెప్తున్నాం.